హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. మనకు ఆర్బీఐ నుంచి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం వేకెన్సీస్ 572. చాలామందికి డౌట్ ఏమంటే, సార్ ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా, ఏ లాంగ్వేజ్ ఉంటుంది అనేది చాలామందికి డౌట్ ఉంది. ఆ యొక్క క్లారిఫికేషన్ అంతా కూడా మనకి ఈ వీడియోలో చూడబోతున్నాం, జాగ్రత్తగా గమనించండి. మరి చూస్తే అందరికీ తెలుసు, మొత్తం 570 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 10th క్లాస్ అర్హతతో, కేవలం 10వ తరగతి అర్హతతో 50,000 రూపాయల జీతంతో, ఎవరు నమ్మరండి చెప్పాలంటే 50,000 రూపాయల జీతం, నెలకు 50,000 కేవలం 10వ తరగతితోనే. 50,000 అంటే వండరు కదా. ఎస్, ఇది వాస్తవం, మీరు నిన్నేది నిజం. ఏ దాంట్లో కూడా, ఏ బ్యాంక్ అయినా, ఏ ఎస్ఎస్సి అయినా, ఏ జాబ్ తీసుకున్నా కూడా మీకు 10th క్లాస్ అర్హతతో 50,000 జీతం ఎక్కడ ఉండదు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం మనకి యొక్క అవకాశం కల్పిస్తూ ఉంది. అది కూడా ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి. ఒక్కసారి దీంట్లో జాబ్ వచ్చిందనుకోండి, అదృష్టం. ఇందులో ప్లస్ పాయింట్ ఏమంటే, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆడ కూర్చొని తర్వాత మీకు డిగ్రీని కరస్పాండెన్స్ డిగ్రీలో కానీ ఇంకో చేస్తే, ఒక్కసారి మన దాంట్లో ఎంటర్ అయిన తర్వాత మనకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆఫీస్ క్లరికల్ ఉద్యోగాలు, అంటే ఆర్బీఐలో అసిస్టెంట్ ఉద్యోగాలు, ఆర్బీఐలో గ్రేడ్ బి ఆఫీసర్స్, అంటే మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు, బయట మార్కెట్తో పోల్చుకున్నప్పుడు మీకు ఇన్నర్గా డిపార్ట్మెంట్ పరంగా మనకు అనేకమైన అవకాశాలు కల్పిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందరూ చెప్తారు ఆ బ్యాంకులో పనిచేస్తున్నారు, ఈ బ్యాంకులో పనిచేస్తున్నారు అనేసి. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసే మీ ఫ్రెండ్స్ అని చెప్పారా? ఎస్, ఆ పేరు కావాలంటే ఈ యొక్క దాన్ని ఒక 1 month రిగ్రెస్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు ఒక మంచి అవకాశాన్ని మిస్ కాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం మరి మనకు అప్డేట్ చూసిన ముందుగా 50 రూపాయల జీతం అండి. సో ఎగ్జామినేషన్ తెలుగులోనే, ఇంగ్లీష్ అనేది ఒకసారి చూసినట్టయితే, మరి మీకు ఎవరికైనా ఈ యొక్క కోర్స్ కావాల్సిన వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అటెండెంట్ కానీ, త్వరలో మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లరికల్ ఉద్యోగం రాబోతా ఉంది. ఆ యొక్క కోర్స్ కావాల్సిన వాళ్ళు అయితేనేమి మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. కేవలం 300 రూపీస్తోనే మీకు ఈ యొక్క అవకాశం కల్పిస్తుందన్నమాట టర్నింగ్ పాయింట్. మరి ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్, ఆర్బీఐ క్లరికల్ ఉద్యోగాలకు సో ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయండి. మరి ఒకసారి చూస్తే ఇది యొక్క ఎగ్జామ్ ఇంగ్లీష్ తెలుగు చూడక ముందుగా ఒకసారి చూద్దాం మిత్రమా. సో 10th క్లాస్ పాస్, ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ ఆర్ పాస్. అంటే ఒకవేళ మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్న అప్లై చేసుకోవచ్చు. సో బీటెక్లో అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్ చదువుతూ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు ఫిబ్రవరి 4వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా మీరు అప్లై చేసుకోండి. మరి ఎగ్జామ్ డేట్ కూడా ఎంత ఉందంటే 28th ఫిబ్రవరి, అంటే ఫిబ్రవరి నెల చివరి రోజు, మరియు మార్చి 1st స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇది మనకి ఎగ్జామినేషన్ డేట్. అంటే ఇప్పుడు ఎత్తుకున్నా కూడా ఇది ఒక 30 రోజులు, ఇప్పుడు ఒక 5 రోజులు. సో 35 days ఉంది. ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మిగతా బ్యాంక్స్తో పోల్చుకున్నప్పుడు. నేను చెప్తా ఏందనేసి. సో అది మరి హైదరాబాద్ జోన్కి ఎంత ఉందంటే 36 వేకెన్సీస్ ఉంది. అనిపిస్తుంది సార్ ఏంది సార్ 36 అనేసి. ఎస్, 36 పోస్టులు అనేది తక్కువ పోస్టులు కాదు, ఆషిమాషి పోస్టులు కాదు, చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కండి. నేను ఇంతవరకు నాకు ప్రాక్టీస్ లేదు, ఏం లేదు అనుకోకుండా మీరు అప్లై అయితే చేయండి ముందు. సో అప్లై అయితే కంపల్సరీ చేయండి, మనకు మంచి ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది అనమాట. మరి ఎగ్జామ్ మనకి ఏముందంటే అందులో కూడా సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషనే, డబుల్ స్టేజ్ అట్లేం లేదు, ఇంటర్వ్యూ లేదు. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ, బట్ నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఓకేనా. ఏ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఆ స్టేట్లో అప్లై చేసుకోవాలా, అది ఒక ప్లస్ పాయింట్. అంటే ఇక్కడ మనకు లోకల్ లాంగ్వేజ్ అనేది మస్ట్ అనమాట. ఓకేనా. మరి మనకి ఎగ్జామ్ ఏముందంటే రీజనింగ్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, న్యూమరికల్ అబిలిటీలో 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మీద అయితే మాత్రం మనకు 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్కులు, 90 నిమిషాల టైం. అయితే ఈ యొక్క 4 టాపిక్స్ మనకు ఏ లాంగ్వేజ్లు ఉంటాయి అనేది చాలా మందికి ఒక డౌట్ అనమాట. మీరు గమనించండి, ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది మిత్రమా. దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. ఇంగ్లీష్గానే ఉంటుంది. ఇక్కడ మన డౌట్ ఏమంటే ఇంకా రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ ఏ లాంగ్వేజ్లు ఉంటాయి. జనరల్ బ్యాంక్ ఎగ్జామ్స్ దేంట్లో ఉంటాయి? ఇన్ జనరల్ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంగ్లీషు లేదా హిందీలో ఉంటాయి. అదే ఐబీపీఎస్, ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అయితే మాత్రం
అది క్లరికల్ కావచ్చు, పీఓ కావచ్చు. మనకి ఎగ్జామ్ అనేది మనకు ఇంగ్లీష్లోనే ఉంటుంది, హిందీలోనే ఉంటుంది, మరియు మన యొక్క లోకల్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. అది ఐబీపీఎస్ ఆర్ఆర్బీ గురించి. మరి ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు మాత్రం రీజనింగ్ అనేది మనకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్లోనే ఉంటుంది, హిందీ అయినా ఉంటుంది, లేదా మనకి రీజనల్ లాంగ్వేజ్ అనేటువంటి తెలుగులో కూడా ఉంటుంది. ఇది మనకు పెద్ద ప్లస్ పాయింట్. ఓకే, ఎగ్జామ్ అనేది ఒక రీజనింగ్ కానీ, లేదా జనరల్ అవేర్నెస్ కానీ, లేదా న్యూ అబిలిటీస్ కానీ. సో ఎగ్జామ్ దేంట్లో ఉంటుంది? ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ తెలుగు. సో తెలుగు ఎగ్జామ్ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంది. మీరు ఒకవేళ తెలంగాణ అప్లై చేసినా, ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రాకైనా మనకు ఉండేది హైదరాబాద్ జాయిన్ ఉండేది మనకు. ఇంకా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా డివైడ్ కాలేదు, ఆంధ్రాకు తెలంగాణ డివైడ్ కాలే. సో అంతవరకు మనం హైదరాబాద్ జోన్ కిందనే వస్తాం. సో 36 పోస్టులు ఉన్నాయి. సో పోస్టులు చూసి మీరు భయపడ కాకండి, అప్లై చేయండి. ఇది మనకు ఫ్యూచర్లో మీకు అద్భుతంగా ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి రీజనింగ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, న్యూమరికల్ కానీ మనకు మీరు ఇష్టం ఉంటే ఇంగ్లీష్లో రాసుకోండి, లేదా తెలుగు రాసుకోండి, లేదా హిందీలో రాసుకోండి. బట్ జనరల్గా నాకు తెలిసి ఇప్పుడు మోర్ దాన్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియమే కదా. ఇంగ్లీష్ మీడియం కాబట్టి నా యొక్క సజెషన్ ఏమంటే మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయితే ఎగ్జామ్ ఇంగ్లీష్లోనే రాయండి. తెలుగు మీడియం స్టూడెంట్ అయితే జనరల్గా మనకు మార్కెట్లో తెలుగు మీడియంలో మనకు ఎగ్జామ్స్ దొరకవు, మెటీరియల్స్ తక్కువ, మార్కెట్లో కష్టంగా ఉంటుంది. అందువల్ల నాకు తెలిసి మీరు మ్యాక్సిమం మీరు ఏం చేయొచ్చు అంటే తెలుగు మీడియం వల్ల అయినా సరే ఇంగ్లీష్లోనే ట్రై చేయండి. లేదు మాకు ఇంగ్లీష్ కష్టంగా ఉంటే నో ప్రాబ్లం ఉంటుంది, తెలుగుకి వెళ్ళిపోండి, తప్పేం కాదు. అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మిత్రులు. రీజనింగ్ కానీ ఇంగ్లీషే కదా, జీకే కానీ న్యూమరికల్ కానీ ఓన్లీ కష్టమైన పదాలు, డిఫికల్ట్ వర్డ్స్ ఏమి ఉండవు. సింపుల్ వర్డ్స్, సింపుల్ అండర్స్టాండింగ్ ఉండే క్వశ్చన్స్ మనకి ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంగ్లీషే చూజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, కన్నడ ఉంటుంది, తమిళ్ ఉంటుంది. మీరు ఆప్షన్ క్లిక్ చేస్తే తెలుగు వస్తుంది క్వశ్చన్ పేపర్, క్లిక్ చేస్తే హిందీలో వస్తుంది, క్లిక్ చేస్తే కన్నడలో వస్తుంది. అంతే, ఒక భయపడిన అవసరం ఏం లేదు. కాబట్టి ఎగ్జామినేషన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఆఫీస్ అటెండెంట్ అయితే మాత్రం ఏం చేస్తున్నాడు, తెలుగులో కూడా రాసుకోవచ్చు. తెలుగు ఆప్షన్ చేయడం జరిగింది. రీజనల్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా అప్లై చేయండి. మీరు ఒక డిగ్రీ పాస్ అండి, మీకు బంధువులు కానీ, మీకు ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన ఎవరైనా ఉన్నా కూడా అప్లై చేయమని చెప్పండి. మరి దీనికి సంబంధించి మీకు ఆఫ్లైన్ కోచింగ్ అయినా ఆన్లైన్ కోచింగ్ అయినా, ఆఫ్లైన్ అయితే టర్నింగ్ పాయింట్ కోచింగ్ అని కడపకు రావచ్చు, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మీకు ఆన్లైన్ కోచింగ్ కావాలంటే దీనికి కాస్ట్ కేవలం 3,000 రూపీస్ ఆఫర్ పెడతా ఉంది, ఆఫర్లో ఉంది. సో ఆఫర్లో మీకు 3,000 రూపీస్ మాత్రమే మీకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది. సిలబస్తో పాటు మీకు గ్రాండ్ టెస్ట్లు మీకు అందిస్తాం. సో గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఈరోజే మనకి కోర్స్ అప్లై చేయండి. కోర్స్ మనకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ పర్చేజ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. ఓకే మిత్రులు, ఇక మీద ప్రతిరోజు కూడా యూట్యూబ్లో ప్రతిరోజు 7:30 PM ఈ యొక్క ఆర్బీఐ మీద మీకు లైవ్ క్లాస్ కూడా జరుగుతుంది. ఇక లైవ్ క్లాస్ అనేది జీకే మీద, ఇంగ్లీష్ మీద, మరియు న్యూమరికల్ మీద, రీజనింగ్ మీద లైవ్ క్లాస్ కూడా జరుగుతుంది. డైలీ బై 7:30 PM లైవ్ క్లాస్ ఉంటుంది. క్రమం తప్పకుండా మీరు మన యొక్క యూట్యూబ్ ఛానల్ టర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్కు మీరు లైవ్లోకి రండి. మీకు క్లాస్ అత్యద్భుతంగా మీ పనికి వస్తాయి. మరి ఫుల్ కోర్స్ ఇంకా బాగా చదవాలనుకునే మనకి ఉత్తమ్ సెకండ్ మీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు అప్లై ఇమ్మీడియట్లీ ఇఫ్ యూ హ్యావ్ క్వాలిఫికేషన్. థ్యాంక్ యూ.